హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. మానసిక వ్యాధితో బాధపడుతున్న అత్తగారిని ఎలాగైనా వదిలించుకోవాలని భర్తకు తెలియకుండా ఊరికి దూరంగా ఉన్న గుడిలో వదిలేసి వస్తుంది కోడలు. ఆ తర్వాత కోడలి కోసం పోలీసులు వస్తారు. పోలీసులను వాళ్ళతో పాటు వస్తున్న ఒక వ్యక్తిని చూసి షాక్కి గురవుతుంది కోడలు. అసలు ఇంతకేం జరిగింది, ఆ అత్తగారు ఏమైపోయింది, ఈరోజు మనం తెలుసుకుందాం. ఏంటమ్మా, గేటు వద్ద ఎవరి కోసం చూస్తున్నావు అని తల్లితో అన్నాడు కొడుకు రమేష్. మీ నాన్న ఇప్పుడే వస్తానని పొలం దాకా వెళ్ళాడు, ఇంకా రాలేదు అన్నది తల్లి పార్వతమ్మ. నాన్ననా? సరే వస్తాడులే, ముందు నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు రమేష్. తల్లి ప్రవర్తనతో ఆలోచనలో పడ్డ రమేష్ ఇదేంటి అమ్మ ఇలా అంటుంది అనుకున్నాడు. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన రమేష్తో, బాబు రమేష్, మీ నాన్నకు మందులు తెచ్చి ఇవ్వు, వేసుకుంటారట అన్నది. నాన్నక? సరే అమ్మా అంటూ తన గదిలోకి వెళ్ళాడు రమేష్. రమేష్ అమ్మా నాన్నలు గ్రామంలో నివసించేవారు. రమేష్ కూడా మొదట్లో తల్లిదండ్రులతో పాటు కలిసి ఉండేవాడు. కానీ అతని భార్య మేఘనకు అత్తామామలతో కలిసి ఉండటం ఇష్టం ఉండేది కాదు. అందువల్ల రమేష్ మేఘన తమ బిడ్డతో కలిసి పట్టణానికి వచ్చేశారు. రమేష్కు అమ్మా నాన్నలకు దూరంగా ఉండటం ఇష్టం లేదు. కానీ భార్య మేఘన అతని మాటలు వినిపించుకోదు. రమేష్ తండ్రి గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసేవాడు. పార్వతమ్మ భర్తకు సహాయంగా ఉండేది. వృద్ధాప్యంలో ఇద్దరూ తమ సొంత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ సంతోషంగా ఉండేవారు. ఒకరోజు రమేష్ తండ్రి ఎప్పటిలాగే పొలాల్లో పనికి వెళ్ళాడు. హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కూలిపోయాడు. రమేష్ మేఘనలు వారం రోజులు అక్కడే ఉండి ఉద్యోగ నిమిత్తం పట్టణానికి తిరిగి వెళ్ళిపోయారు. భర్త హఠాత్తుగా తనను వదిలి వెళ్ళిపోవడంతో ఆ షాక్ తట్టుకోలేకపోయింది పార్వతమ్మ. ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. ఒంటరితనం కారణంగా ఆమె మానసిక స్థితి క్రమంగా క్షీణించింది. పరిస్థితి మరింత దిగజారడంతో ఒంటరితనం కారణంగా అమ్మ ఆరోగ్యం క్షీణిస్తోందని ఇరుగు పొరుగు వారు కొందరు కొడుకు రమేష్కు ఫోన్ చేసి తెలియజేశారు. దాంతో తల్లి వద్దకు బయలుదేరిన రమేష్కు మేఘన, మీ అమ్మని తీసుకురాకండి అని పదే పదే చెప్పింది. కానీ గ్రామంలోని పెద్దలు మరియు బంధువులు చెప్పడంతో తన భార్యను ఒప్పించి పట్టణంలోని తన ఇంటికి తీసుకువచ్చాడు. తల్లి తండ్రి కోసం గేటు వద్ద ఎదురు చూడటం, భోజనం చేస్తున్న నాన్నకు నీళ్లు ఇవ్వు రమేష్ అనడం, ఇవన్నీ తన కళ్ళతో చూసిన రమేష్ లేని నాన్న గురించి ఇలా అడుగుతుంది ఎందుకు అనుకుంటూ ఒకరోజు అమ్మని సిటీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. పార్వతమ్మను పరీక్షించిన డాక్టర్ ఆమె మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇది హఠాత్తుగా ఏదైనా షాక్కి గురైనప్పుడు వచ్చే వ్యాధి. మీరు ఆవిడను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒంటరిగా బయటకు వెళ్ళనివ్వద్దు మరియు ఒంటరిగా పార్కుకు కానీ దేవాలయానికి కానీ వెళ్ళనివ్వకండి. ఈ వ్యాధితో బాధపడేవారు ఇంటికి దారి మర్చిపోయే ప్రమాదం ఉంది. అలాగే వారు ఎప్పుడైనా బయటకు వెళితే ఇంట్లో వారు తోడుగా వెళ్ళండి, వారితోనే ఉండండి అని చెప్పాడు డాక్టర్. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక డాక్టర్ చెప్పిన మాటలను రమేష్ తన భార్యకు చెప్తే, మీరు భలే చెప్పారు, ఆవిడకు ఏమీ జరగలేదు, మనం చెప్పినవన్నీ వింటుంది, అర్థం చేసుకుంటుంది, మనల్ని సతాయించడానికి కొత్త సాకులు వెతుక్కుంటుంది అని భర్త మాటలను తీసి పారేసింది మేఘన. పార్వతమ్మ కొడుకు కోడలు దగ్గరికి వచ్చింది, కానీ కోడలు పార్వతమ్మను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. అందరూ చుట్టూ ఉన్నప్పటికీ పార్వతమ్మ ఒంటరిగా ఉండేది. పార్వతమ్మకు రమేష్ ఒక్కడే కొడుకు. కొడుకు పొద్దున్నే తన ఆఫీస్కి వెళ్ళేవాడు. కోడలు అత్తయ్యతో రోజంతా ఇంటి పనులు చేయించేది. అత్తగారికి కేవలం 2 పూటలు మాత్రమే భోజనం పెట్టేది. ఒకరోజు రాత్రి భోజనం తర్వాత మతిమరుపు కారణంగా భర్త మరణించాడని మర్చిపోయిన పార్వతమ్మ కోడలితో, మీ మామయ్య ఇంకా పొలం నుండి రాలేదేంటి అని అంది. అంతే. అసలే అత్తగారు ఇంట్లో ఉండటం ఇష్టం లేని మేఘన అత్తగారి గది నుండి బయటకు వచ్చి, వింటున్నారా, మీ అమ్మ మళ్ళీ మొదలుపెట్టింది మీ నాన్నగారి పేరును జపించడం. మామగారు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని అడుగుతోంది. మందులు వేసుకునే టైం అయిందంట అని భర్తతో అంది మేఘన. మేఘన, ఎందుకంత కంగారు పడుతున్నావు? నీకు అమ్మ మతిమరుపు గురించి తెలుసు కదా. అలాంటప్పుడు రోజంతా ప్రతిదానికి గట్టిగా కేకలు వేసి లాభమేమిటి అని అన్నాడు రమేష్. అలా అయితే తెలిసి కూడా ఈ దరిద్రాన్ని నా తలకెందుకు చుట్టారు? నేను మన బాబును చూడాలా లేక మీ అమ్మని చూడాలా? నేను విసిగిపోయాను మీ అమ్మతో. ఏదైనా ఆశ్రమంలో వదిలిరండి అంటే మీరు నా మాట వినరు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది మేఘన. మరుసటి ఉదయం నిద్రలేచిన మేఘన అత్తగారి దగ్గరికి వెళ్ళి,
అత్తయ్య, ఓ అత్తయ్య, మీరు కూర్చొని కూర్చొని లావైపోతున్నారు. ఏదైనా పని చేస్తూ ఉంటే కాళ్ళు చేతులు కదులుతూ ఆరోగ్యం బాగుంటుంది. లేచి ఇల్లు శుభ్రం చేయమని చేతిలో చీపురు పెట్టింది. పార్వతమ్మ ఇంటి ప్రాంగణం ఊడవడం మొదలుపెట్టింది. ఇంతలో ఆఫీస్కి బయలుదేరిన రమేష్ అమ్మ ఊడవడం చూసి, మేఘన, అమ్మ పరిస్థితి ఏంటో తెలిసి కూడా పనులు ఎందుకు చెప్తున్నావు? అమ్మకు ఏమైనా జరిగితే ఎలా? నీకెప్పుడు అర్థమవుతుందో ఏమో అన్నాడు. మీ అమ్మకేమైంది? తను బాగానే ఉంది. అన్ని పనులు చేయగలదు. తను జబ్బు పడ్డట్టు నటిస్తోంది. కాస్త ఇంటి పని చేస్తే మీ అమ్మకి ఏమీ అవ్వదు. అయినా మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఇక్కడ మీ అమ్మను నేను చూసుకుంటాను అని చెప్పింది మేఘన. రమేష్ మనసులో అమ్మ పట్ల సానుభూతి స్పష్టంగా కనిపించింది. కానీ భార్య ముందు అతని మాటలు చెల్లవు. ఆ రోజు నుంచి పార్వతమ్మ రోజు క్లీనింగ్ మరియు ఇతర చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించింది. పార్వతమ్మకు మనవడితో ఆడుకోవాలని అనిపించేది. కానీ మేఘన తన కొడుకుని అత్తగారి వద్దకు పంపేది కాదు. దూరం నుండి తన మనవడిని చూస్తూ నవ్వేది పార్వతమ్మ. మనవడు కూడా నాన్నమ్మను గుర్తుపట్టి నవ్వేవాడు. ఒకరోజు ఆఫీస్కి బయలుదేరిన కొడుకుతో, బాబు, కాసేపు గుడికి వెళ్ళి వస్తాను అన్నది పార్వతమ్మ. అమ్మా, నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే మేఘనకు చెప్పు, తీసుకెళ్తుంది అంటూ రమేష్ ఆఫీస్కి వెళ్ళాడు. కాసేపటికి పార్వతమ్మ, నేను బయట అరుగు మీద కూర్చొని ఉంటానని మేఘనతో చెప్పి బయటికి వెళ్ళి కూర్చుంది. కానీ ఆమె ఉదయం కొడుకు చెప్పిన మాటలు మర్చిపోయింది. బయట కూర్చొని ఉండగానే పార్వతమ్మ తన ఇల్లు ఎక్కడుందో మర్చిపోయి అటూ ఇటూ తిరుగుతూ, నా ఇల్లు ఎక్కడుంది, ఎలా ఇంటికి చేరుకోవాలి అనుకుంటూ 2 వీధులు దాటి వెళ్ళిపోయింది. కాసేపటికి భయంతో ఏడవసాగింది. సాయంత్రం అయినా మేఘన అత్తయ్య జాడ గురించి ఆరా తీయలేదు. రమేష్ ఇంటికి వస్తున్నప్పుడు రోడ్డుపైన కొంతమంది కూడి, అమ్మ, నువ్వెక్కడుంటావు, మీ ఇల్లు ఎక్కడ ఉంది, మీరు ఏడవకండి అని అడుగుతూ ఉన్నారు. అంతలో రమేష్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి తల్లి కనిపించింది. ఈవిడ మా అమ్మ అని అందరితో చెప్పి అమ్మతో కలిసి ఇంటికి వచ్చిన రమేష్ తల్లిని తిట్టడం మొదలుపెట్టాడు. అమ్మ, నీకు చెప్పే వెళ్ళాను కదా, ఎక్కడికి వెళ్ళకని, ఎందుకు వెళ్ళావు అంటూ పక్కన నిలబడి ఉన్న మేఘన వైపు చూస్తూ, అమ్మ మానసిక పరిస్థితి బాగోలేదని తెలిసి కూడా అమ్మని ఎందుకు వదిలేశావు అని అన్నాడు. అప్పుడు మేఘన, మీరు రోజంతా ఆఫీస్కి వెళ్ళిపోతారు. మీ మతిమరుపు అమ్మ బాధ్యత నా మీద వదిలేసి వెళ్ళిపోతారు. అసలు ఆవిడ నా మాట వినదుగా. మీరు తిట్టాలనుకుంటే ఆవిడను తిట్టండి, నన్ను కాదు అన్నది మేఘన. కొడుకు కోడలు ఇంటికి వచ్చిన తర్వాత పార్వతమ్మ పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పుడు ఆమెకు మతిమరుపు ముదరడం వల్ల కొన్నిసార్లు తినిందో లేదో కూడా మర్చిపోతోంది. అలాగే ఒక్కొక్కసారి మేఘన కూడా ఆమెకు ఆహారం ఇచ్చేది కాదు. ఇదే అదనుగా మేఘన తన అత్తయ్యతో వేలిముద్ర వేయించి గ్రామంలో ఉన్న ఇంటిని తన పేరున రాయించుకుంది. ఆ విషయం భర్తకు కూడా తెలియనివ్వలేదు మేఘన. ఒకరోజు మేఘన స్నేహితులు ఇంటికి వస్తున్నారని స్నాక్స్ తయారు చేసే బాధ్యత అత్తయ్యకు అప్పగించింది. అత్తయ్య, ఈరోజు నా స్నేహితులు ఇంటికి వస్తున్నారు. వాళ్ళ కోసం టీ మరియు సమోసా చేయండి అన్నది. అనారోగ్యంతో ఉన్న అత్తగారు ఎలాగోలా స్నాక్స్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టింది. అందరూ తినడం మరియు టీ తాగడం ప్రారంభించగానే వెంటనే, తూ, ఏంటి మేఘన ఇది? మీ అత్తగారు ఏం వండారు? మమ్మల్ని ఇంటికి పిలిచింది ఇందుకేనా అసలు అన్నారు. అసలు విషయం ఏంటంటే, మతిమరుపు కారణంగా సమోసాలో ఉప్పుకు బదులుగా పంచదార, టీలో పంచదారకు బదులు ఉప్పు వేసింది పార్వతమ్మ. స్నేహితుల ముందు కోపంతో మేఘన అత్తయ్యపై విరుచుకుపడింది. ఒక్క పని సరిగ్గా చేయడానికి చేత కాదు మీకు. నా స్నేహితుల ముందు పరువు తీశారు అంటూ. ఈ దరిద్రం నన్ను ఎప్పుడు వదులుతుందో అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడింది. కొంతసేపటికి స్నేహితులంతా వెళ్ళిపోయారు. తర్వాత లోపలికి వెళ్ళి చూసేసరికి అత్తగారు మనవడితో ఆడుకుంటున్నారు. మీకెన్నిసార్లు చెప్పాను నా కొడుకుని ముట్టుకోవద్దని అంటూ వెంటనే తన కొడుకును అత్తయ్య చేతిలోంచి తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది మేఘన. అక్కడ గ్యాస్ ఆన్లోనే ఉంది. స్టవ్ మీద నూనె వేడివేడిగా పొగలు కక్కుతోంది. వెంటనే మేఘన స్టవ్ కట్టేసి తన గదిలోకి వెళ్ళి, ఇలా అయితే నా వల్ల కాదు, ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించింది. మరుసటి రోజు ఉదయం రమేష్ ఆఫీస్కి వెళ్ళగానే మేఘన అత్తగారి దగ్గరకు వచ్చి, అత్తయ్య, ఈరోజు దగ్గరలోనే ఉన్న గుడికి వెళ్దాం. చాలా రోజుల నుండి అడుగుతున్నారుగా, నేను తీసుకువెళ్తాను అన్నది మేఘన. కోడలి ఆలోచన పసిగట్టని పార్వతమ్మ సంతోషంగా ఒప్పుకుంది.
పార్వతమ్మ ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఇంత ఆనందంగా కనిపించడం ఆ రోజే మొదటిసారి. మరి ఇన్ని రోజుల తర్వాత గుడికి వెళ్తోంది కదా, అందుకే. ఊరి చివర్లో ఉన్న గుడికి చేరిన తర్వాత మేఘన అత్తగారితో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ఆమెను ఒక మూల కూర్చోబెట్టింది. అత్తయ్య, మీరు ఇక్కడే కూర్చోండి, నేను ప్రసాదం తీసుకొస్తాను అంటూ ప్రసాదం తీసుకొని పార్వతమ్మను గుడి వద్ద వదిలేసి వచ్చిన ఆటోలోనే తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే చాలాసేపటి వరకు మేఘన తిరిగి రాకపోవడంతో పార్వతమ్మ ఆకలి దాహంతో అలాగే కూర్చొని ఉండిపోయింది. దేవాలయానికి వచ్చిన ఎవరో ప్రసాదం ఇవ్వగానే తినింది. మెల్లగా గుడి మెట్లపై కూర్చుంది. గుడి ఆవరణలో పార్వతమ్మను చాలాసేపటి నుండి గమనిస్తున్నారు పూజారి గారు. గుడి మూసివేసే సమయమైంది. పార్వతమ్మ దగ్గరగా వెళ్ళి ఆమెను అడిగాడు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ పేరేంటి అన్నాడు. పార్వతమ్మ తన పేరు కూడా మర్చిపోయింది. కేవలం రమేష్ సీనయ్య అని ఆమె భర్త పేరు మాత్రమే ఆవిడకు గుర్తున్నాయి. ఈ 2 పేర్లను మాత్రమే చెప్పగలుగుతుంది. పూజారి గారు కొంత సమయం వేచి చూశాడు. కానీ ఎవరూ రాకపోవడంతో న్యూస్ ఛానల్కి ఫోన్ చేసి సమాచారం అందించగా కొద్దిసేపటికే న్యూస్ రిపోర్టర్ తెలిసిన స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలతో పాటు ఆలయానికి చేరుకున్నారు. విలేకరి పార్వతమ్మను ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. కానీ పార్వతమ్మ ఏమీ చెప్పలేకపోయింది. కొడుకు పేరు, భర్త పేరు తప్ప ఏమీ చెప్పట్లేదు. ఇక పార్వతమ్మని వీడియో తీసి ఛానల్లో షేర్ చేశాడు రిపోర్టర్. సాయంత్రం రమేష్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. ఇంట్లో అమ్మ కనబడలేదు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని మేఘనను అడిగాడు. నాకేం తెలుసు మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో, చెప్పకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంటుంది. నేను విసిగిపోయాను ఆవిడతో. ఇలాగైతేనేమి, ఇంటి నుండి వెళ్ళిపోయి ఒక మంచి పని చేసింది అంది. ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు మేఘన? అనారోగ్యంతో ఉన్న అమ్మపై జాలి లేదా నీకు? ఎక్కడికి వెళ్ళిందో, ఇప్పుడు ఎక్కడ ఉందో, ఏ స్థితిలో ఉందో దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి అని తల్లి గురించి చింతిస్తూ కాసేపటికి తనను తాను నిగ్రహించుకుంటూ అమ్మ కోసం వెతకడానికి బయలుదేరాడు కొడుకు రమేష్. పార్వతమ్మకు సంస్థ సభ్యులు భోజనం ఇచ్చారు. అప్పటికే ఆకలితో బాధపడుతున్న పార్వతమ్మ చాలా తొందరగా తినేసింది. న్యూస్ రిపోర్టర్ పార్వతమ్మ ఫోటో వార్తా ఛానల్లో వేయించాడు. ఆ వీడియో చూసిన ఎవరో వచ్చి రిపోర్టర్కి పార్వతమ్మ ఇంటి అడ్రస్ ఇచ్చారు. న్యూస్ రిపోర్టర్ వాలంటరీ ఆర్గనైజేషన్ వాళ్ళు అమ్మతో కలిసి వాళ్ళకి ఇచ్చిన అడ్రస్కి చేరుకోగా ఇంట్లో ఓ చిన్నారి బిగ్గరగా ఏడుస్తూ ఉండటం చూశారు. తల్లి ఓదార్చే ప్రయత్నం చేస్తోంది. అతనికి రకరకాల వస్తువులు ఇచ్చి పిల్లవాడిని ఆడించడానికి ఆమె ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఆ పిల్లవాడు ఊరుకోవట్లేదు. తలుపు దగ్గర నానమ్మని చూడగానే ఆమె వైపు చూస్తూ పాకుతూ నానమ్మ వద్దకు వెళ్ళాడు. వెంటనే పార్వతమ్మ మనవడిని ఎత్తుకొని ముద్దాడింది. కానీ అత్తయ్యను చూసిన మేఘన ఆశ్చర్యపోయింది. తిరిగి ఎలా వచ్చింది అని ద్వేషంతో చూస్తూ ఉంది. మతిమరుపు కారణంగా ఇక ఎప్పటికీ అత్తగారు తిరిగి రాదు అనుకుంది మేఘన. ఇంటికి వచ్చిన విలేకరులు, సంస్థ సభ్యులు మేఘన వద్ద నుంచి రమేష్ మొబైల్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశారు. వెంటనే ఇంటికి చేరుకోవాలని చెప్పారు. కొద్దిసేపటికే రమేష్ ఆందోళనగా ఇంటికి చేరుకున్నాడు. అమ్మను క్షేమంగా చూసేసరికి అమ్మ ఎక్కడికి వెళ్ళావు అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. రిపోర్టర్లు మేఘనను విచారిస్తున్నారు. మేఘన అత్తయ్యను తీసుకెళ్లి ఊరు బయటనున్న దేవాలయంలో వదిలేసిందనే నిజాన్ని రమేష్కి చెప్పాడు రిపోర్టర్. కానీ మేఘన ఒప్పుకోలేదు. ఎలాంటి రుజువు లేకుండా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు అన్నది. కొద్దిసేపటికి అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. పోలీసులతో పాటు మేఘనను దేవాలయానికి తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్ని చూసిన మేఘనకు భూమి కంపించినంత పని అయింది. పోలీస్ విచారణ సమయంలో మేఘన గ్రామంలో ఉన్న అత్తగారి ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నట్టు అంగీకరించింది. ఈ విషయం రమేష్ నమ్మలేకపోయాడు. ఆకాశం విరిగి తల మీద పడ్డట్టు అనిపించింది అతనికి. వృద్ధాప్యంలో అత్తగారిని వేధించినందుకు గాను మేఘనను పోలీసులు అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు. కానీ రమేష్ వారిని బ్రతిమిలాడి కుటుంబ విషయాన్ని నేను పరిష్కరించుకుంటాను, ఇంకోసారి ఇలా అవ్వదు అని మాటిచ్చాడు. సరే, మీరు అమ్మని ఏ విధంగా చూసుకుంటున్నారో చూసుకునే బాధ్యత నేను స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి ఇస్తున్నాను. ప్రతి వారం వాళ్ళు ఇంటికి వచ్చి మీ అమ్మని కలిసి వెళ్తారు. కానీ ఇంకోసారి ఇలాగే అయ్యిందంటే మీ ఇద్దరిని వదలము అంటూ అందరూ వెళ్ళిపోయారు.
మీ అమ్మగారు నన్ను ఈ జన్మలో వదలదనుకుంటా అంటూ అత్తగారి గురించి అవహేళనగా మాట్లాడుతున్న మేఘనను చాచి చెంప మీద కొట్టాడు రమేష్. నీకెంత ధైర్యం, నన్ను కొడతావా అంటుండగానే, ఇంకా అప్పుడే ఎక్కడ చూసావు నా ధైర్యం అంటూ ఇంకో చెంప పగలగొట్టాడు. నీ వల్లే నేను మా అమ్మ నాన్నకి దూరంగా ఉండిపోయాను. మొదట్లోనే నేను నీ నోరు మూయించినట్లయితే ఈరోజు మా అమ్మకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు అమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఆమెపై జాలి చూపలేదు. ఆమెను చూసుకోవడానికి బదులు నువ్వే ఇంటి నుండి వెళ్ళగొట్టాలని చూస్తావా? అమ్మ నన్ను క్షమించు. నేను మొదటి నుంచి మేఘనను అదుపులో ఉంచి ఉంటే, నేను మీ వద్ద గ్రామంలో ఉండి ఉంటే ఈరోజు అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ రమేష్ కళ్ళలోంచి నీళ్లు కరట మొదలయ్యాయి. మేఘన, అమ్మకు మతిమరుపు ఉండటం మంచిది కాదు. అయినా అందులో ఒక మంచి కూడా ఉంది. నువ్వు ఆమె పట్ల చేసిన దుర్మార్గపు పనులు ఆవిడకు ఎప్పటికీ గుర్తుండవు. మానవత్వం లేని నీలాంటి ఆడదాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. ఛీ అంటూ వెళ్ళిపోయాడు రమేష్. భర్త మాటలు వింటూ మేఘన సిగ్గుతో తల వంచుకొని నిలబడింది. మేఘన కళ్ళు పైకెత్తి అత్తయ్య వైపు చూసింది. ఆవిడ పిల్లవాడితో ఆడుకుంటుంది. మేఘన తను చేసిన పనులకు పశ్చాత్తాపడుతోంది. అత్తయ్య పాదాలను తాకి ఎదురుగా నిలబడింది. కోడలి కన్నీళ్లను చూసి జరిగినది ఏమీ గుర్తులేని పార్వతమ్మ కోడలిని కౌగిలించుకుంది. అప్పటి నుండి మంచి కోడలు, మంచి భార్య మరియు మంచి తల్లి కావాలని మేఘన ప్రయత్నిస్తూ ఉంది. ఎప్పటికైనా మేఘనను భర్త క్షమిస్తాడని కోరుకుందాం. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.